10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలిగి దురాయి నీకు పొలుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెన మీ మామ జనక మహారాజు పెట్టెన. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఇంకా నా వల్ల కదండి. ఆ తానిష ప్రభువు దగ్గరికి వెళ్తాను. నాకు పసుపు కుంకుమ భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సితార బేగం పాదాలపై పడి నా మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పని. నన్ను బ్రోవమని చెప్పని. సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పని. నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి. జనకుని కూతురా జనని జానకమ్మ. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే. నిరతరోధించి నన్ను లంకలో నిన్ను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశుడు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్ళీ నిన్ను వనవాసానికి వెళ్ళమన్నప్పుడైనా నీ కన్ను ఎగబడలేదు. ఈనాడెందుకు? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఎంతో ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుని కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. కమల, రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడు వాడినో కాదు.
ఈ రోజే వెళ్ళిపోవాలి. దాశరథి నువ్వే దిక్కని నమ్మడమా నీరాలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమియవిదేమి దాశరథి కరుణాపయోనిధి శబరి శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తినిపిస్తోంది. శబరి గట్టిగా చెప్పండి, ఎంకరేజ్ చేయండి. గోడు ప్లీజ్, నా రామయ్య మనందరం గుండెలకు కోసం మన కోసం ఒక మంచి సినిమాలో గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏలరావు నన్నేలరావు నన్నేల ఏలరావు సీతారామ స్వామి. కమలా ఇంత ఇసుక రాల్చినందుకే తన స్పర్శతో ఆ జాతి మొత్తాన్ని కరుణించాడే. అంత గుడి కట్టించి నాపై ఇలా సీత కన్నేశాడు ఎందుకు? ఆ సీతారామచంద్ర రామ ప్రసరం రామ రమణీయ రామ రఘువంశ సోమరణ రంగ భీమ రాక్షస విరామ కరుణీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోత్తమ భోజనల రామ మోహన జయ రామ మాయ మంత్రాద్రి రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసనేమిరా వేదన్నమునికి నీవమను నీ అభయం రథవేదిరా ప్రేమర సంకరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప సంఘ విభంగ మధుమంగళ రూపము చూపవేమిరా గరుడ గమనరా గరుడ గమనరా ఏంటంటే ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి మీ ఆర్తి ఆవేదన చూసి కూడా ఆ స్వామి రాలేదంటే ఆయన ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. కమల అవునండి. ఏమండి ఒక్కసారి అటు చూడండి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో సీతమ్మ బహుమతిగా ఇచ్చిన ముత్యాల దండను ఆంజనేయ స్వామి కొరికి కొరికి పరీక్షించి నా గుండెలో ఉన్న రాముడు ఈ దండలో లేడని పడేశాడు కదా. అప్పుడు ఏం జరిగింది? సీతమ్మ కోపం వచ్చింది. నా స్వామి నీ గుండెలో ఉన్నాడు, ఏది చూపించు అంది. అప్పుడు హనుమాన్ తన గుండెలు చీల్చి సీతా సమేతుడు తన హృదయ సింహాసనంలో కొలువు తీరిన శ్రీరామచంద్రుడు చూపించాడు. అవును, దీన్ని బట్టి ఏం తెలియదు? రాముడు ఇంకెక్కడో ఉంటాడు, తనని నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. అంటే నా స్వామి నా గుండెల్లో
అవునండి, ఆ స్వామి స్వయంగా మీ పేరుని రామదాసు అని మార్చాడంటే మాటలా? మరి నీలాంటి భక్తుడి గుండెలో కాక ఆయన ఇంకెక్కడ ఉంటాడండి? చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. వదులుకో. నేను భక్తున్నా కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకున్నాను. జై శ్రీరామ్. స్వామి, కౌసల్య సుప్రచారామ కారుణ్యలలామ, సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి, నా స్వామియా? అవును, నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలుగా ఉంచి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యా. స్వామి, అటు చూడు. యుగ యుగాలుగా అఖిల భక్తులు, సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదేమి ఆనందలోకం స్వామి? ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనియండి. మాకు అదే మోక్షం కన్నా నిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మం ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలోనే కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికి అవుతుంది. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి, దర్శించిన భక్తులందరికీ మోక్ష సిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ జనక రాజ రామ మనోహరాయ మామకారి సదాయ